సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. యం యం కామం కామయేతే తం తం ప్రాప్యేతి. అంటే మానవుడు అనేటటువంటి వాడు ధర్మబద్ధంగా ఏ విధమైనటువంటి కోరికలను తీర్చుకోవాలని భావన చేస్తాడో, ఏ విధమైనటువంటి కామ్యాలను కోరుకుంటాడో యం యం కామం కామయేతే, వాటన్నిటినీ కూడా నెరవేర్చగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి దేనికి ఉన్నది అని గనక మనం ప్రశ్నించుకుంటే దానికి పెద్దలు ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటి అంటే, వేద వాంగ్మయానికి, వేదంలో ఉన్నటువంటి జ్ఞానానికి, ఆ వేదంలో చెప్పినటువంటి సాధనకు అటువంటి ఆ సామర్థ్యం ఉంది అని చెప్తారు. ఎందుకంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార యో వేద అని పెద్దలు వేదం యొక్క నిర్వచనం చెప్తారు. అంటే వేద ధర్మాన్ని కనుక నీవు ఆశ్రయించినట్లయితే, వేదంలో చెప్పినటువంటి విషయాలను కనుక నీవు ఆచరించినట్లయితే, ఏవైతే నీవు కోరుకుంటున్నావో అది నీకు దక్కుతుంది. అంటే నీవు కోరుకునేటటువంటి శ్రేయస్సుని నీవు చక్కగా పొందగలుగుతావు. ఏదైతే నీ కర్మఫలంగా వచ్చేటటువంటి అరిష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేదంలో చెప్పినటువంటి మార్గాలను కనుక నీవు అనుసరించినట్లయితే ఆ ఇబ్బందులను కూడా పోగొట్టుకోగలుగుతావు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో గొప్ప మాట అంటాడండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోష్ట కర్మని. కర్మల యందు నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితముల యందు కాదు అంటాడు. ఇంకొక గొప్ప మాట కూడా మనం ఆయన యొక్క అభయాన్ని మన జాతంతటికి కూడా ఆయన ఇచ్చాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. నీవు నన్ను ఆశ్రయించవయా, నీకు ఏది కావాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో దాన్ని నేను ఇస్తాను, ఆ బాధ్యత నాది అని చెప్పని అంటాడు. ఎందుకంటే చిన్నపిల్లవాడిని తీసుకొని మనం అంగడి వీధిలోకి వెళ్ళేటప్పుడు, అంటే మార్కెట్ గుండా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో వాడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటూ ఉంటాడు. కానీ తల్లి వాడు అడిగిన దాన్నల్లా వాడికి కొనిపెట్టదు. వాడికి ఏది యోగ్యమో, వాడికి ఏది కావాలో అదే తల్లి కొనిస్తుంది. వాడు ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టుకున్నా తల్లి మాత్రం పిల్లవాడి మీద ప్రేమ లేక కాదు, వాడి యొక్క యోగ్యతను, అర్హతను అనుసరించి ఆవిడ అలా చేస్తూ ఉంటుంది. మనం కూడా భగవంతుడి దగ్గర పూజ చేసేటప్పుడు మనం అనేకమైనవి చెప్తూ ఉంటాం. వీటన్నిటినీ కాంక్షించడంలో తప్పు లేదు. కానీ భగవంతుడు మన కర్మను అనుసరించి మనకి ఏమి ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. అందుకే భగవంతుడికి ఎప్పుడైనా కూడా మనం నమస్కారం చేసేటప్పుడు ఏం చెప్పాలి అంటే, పెద్దలు ఒక మాట అంటారు అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు, తల్లి యథాయోగ్యం తథా కురు. నీవు నాకు తల్లివి, నేను ఏమీ తెలియనటువంటి బాలుణ్ణి, శిశువు లాంటి వాడిని, నాకేం కావాలో నాకేం తెలుసు, కాబట్టి నాకేం అవసరమో, ఏది ఇస్తే నేను బాగుంటానో దాన్ని ఇవ్వమని యథాయోగ్యం తథా గురు అని చెప్పమంటారు శంకర భగవత్పాదులు గారు. కానీ మానవుడు అనేటటువంటి వాడు కర్మలను ఆచరిస్తాడు, ఫలితాలను కూడా తప్పకుండా చేస్తాడు. అన్నిటికంటే మించి చిన్న చిన్న విషయాల యందు ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. ఏమిటండి దీనికి కారణం అన్నారు. ఇదంతా కూడా ఎట్లా వచ్చిందయా అంటే, ఈ మానవ దేహం ఏదైతే ఉన్నదో దీన్ని పాంచభౌతిక శరీరము అన్నారు. పాంచభౌతిక శరీరం. ఈ పాంచభౌతిక శరీరం అంటే ఏమిటండి అంటే, పంచభూతాలు అంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, అంటే నీరు, నింగి, నిప్పు, గాలి, భూమి, ఈ ఐదిటి నుండి ఏర్పడినటువంటి శరీరం ఇది అన్నారు. ఎట్లా అండి అంటే, దీనికి వేదం చెప్పినా పురాణం చెప్పినా మనకి ఈ మధ్య దేన్నైనా కూడా మనకి ఏం కావాలంటే మనకి నిరూపణ అనేది కావాలి. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే వేదవాంగ్మయం, వేదంలో ఉన్నటువంటి జ్ఞానం ఇది హేతువాదానికి అర్థమయ్యేది కాదు. నిజంగా నీవు చూడగలిగితే, ఆ దృష్టితో కనుక నీవు ఆ వేదాన్ని ఆశ్రయిస్తే, వేదంలో చెప్పినటువంటి ప్రతి అక్షరము సత్యమే. ఎందుకంటే ఇవాళ ఒక మహానుభావుడు ఒక మాట అంటాడు, విజ్ఞాన శాస్త్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందితే వేదం అంత గొప్పగా ఆదరింపబడుతుంది అని అంటాడు.
దీనికి కారణం ఏమిటంటే వేదంలో చెప్పినటువంటి ప్రతి విషయం లోకంలో ఎక్కడో ఒక చోట ఉండేదే. ఇవాళ వైజ్ఞానికంగా మనం అనేక పరిశోధనలు చేసి మనం నిరూపిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా వేదవాంగ్మయంలో ఎప్పుడో చెప్పబడ్డది, ఎప్పుడో మనం వేదం ద్వారా మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఇవాళ ఏమిటి, శాస్త్రవేత్తలు కనిపెట్టారండి అంటారు. అంటే వాళ్ళు ఆ ఉన్నదాన్ని వాళ్ళు ఇచ్చేశారు తప్ప వాళ్ళు దాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కాదు. కానీ వేదంలో ఒక దీన్ని ఎట్లా సృష్టించాలనేటటువంటి విషయాన్ని కూడా వేదంలో మనకు ప్రత్యేకంగా చెప్పారు. అదేవిధంగా పాంచభౌతిక దేహం అని దీన్ని అన్నారు. దీనికి ఉదాహరణ ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, పరమేశ్వరుని మనం చక్కగా ప్రార్థన చేస్తాం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని మనం యథాశక్తిగా జపం చేసినా స్మరణం చేసినా మనకి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే ఆయన కూడా పంచభూతాత్మకుడు అని చెప్పారు. అందుకే ఆయనకు ఉన్నటువంటి మంత్రం ఏమిటంటే పంచాక్షరీ మంత్రం. ఈ పంచాక్షరీ మంత్రం యొక్క వివరణ కనుక మనం గమనించినట్లయితే, నా అంటే నభము, మా అంటే మరుత్, సి అంటే సిఖి, వా అంటే వారుణి, యా అంటే పృథ్వీ. అంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ పంచభూతాలు ఇందులోనే ఉన్నాయి. ఆయన పంచభూతాత్మకుడు అన్నారు కాబట్టి, సరే పంచభూతాత్మకుడు పరమేశ్వరుడు ఈ మానవుడి యొక్క దేహం కూడా ఏదైతే ఉన్నదో ఇది కూడా పాంచభౌతిక దేహం అన్నారు కదండి. దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అంటే నా అంటే నభము, ఆకాశము. ఆకాశానికి ఉన్నటువంటి ఆ లక్షణం ఏమిటంటే శబ్దతత్వరాకాశ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఆకాశం అంటే ఏమిటంటే శబ్దతత్వం కలిగి ఉంటుంది. అటువంటి శబ్దతత్వం ఎట్లా ఉంటుంది మానవుడి యొక్క దీంట్లో అంటే లబ్ డబ్ అని నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటూ ఉంది. దానితో పాటు శరీరంలో 9 స్థానాల్లో నవనాడులు ఉంటాయి. వాటిని ప్రశాంతంగా కనుక గమనిస్తే ఆ నాడీ శబ్దాన్ని కూడా మనం చక్కగా వినగలుగుతాం. అంటే అటువంటి ఆ ఆకాశతత్వమైనటువంటి శబ్దతత్వం మానవుడి శరీరంలో ఉన్నది పంచాక్షరీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంగా కూడా ప్రతిపాద్యంగా ఉన్నది. రెండవది మా అంటే ఏమిటంటే మరుత్ అంటే గాలి. ఈ గాలి లేకపోతే మానవుడి యొక్క జీవనం అనేది ఉండదు. అందుకే వాయువుని ఏమన్నారంటే ప్రాణవాయువు అన్నారు. ఇంతేకాకుండా శరీరంలో వాయువు మళ్ళీ 5 స్థానాల్లో 5 రకాలుగా ఉంటుందని చెప్పారు. ప్రాణోపాన వ్యానోదాన సమాన అని చెప్పారు. 5 వాయు రూపాల్లో ఉంటుంది ఈ వాయువు అన్నారు. గాలి లేకపోతే మనిషి అనేటటువంటి వాడు మనుగడ సాగించలేడు. ఆ గాలిలో ఉన్నటువంటి ఆ ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది కనుక లేకపోతే దైహిక క్రియ, ఆ జీవక్రియ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఆగిపోతుంది. కాబట్టి మా మరుత్ అంటే గాలి ఈ మానవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆ వాయు రూపంలో ఉంటుంది. కాబట్టి మానవుడి యొక్క పాంచభౌతిక శరీరంలో పరమేశ్వరుడి తత్వమైనటువంటి పంచభూతాల్లో రెండవదైనటువంటి ఆ వాయుతత్వం అనేది ఉన్నది. మూడవది ఏమిటంటే శిఖి అంటే అగ్ని. ఈ అగ్నితత్వం అనేది మానవుడి శరీరంలో ఎట్లా ఉంది అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక గొప్ప మాట అంటాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. అంటే మానవుడు స్వీకరించేటటువంటి ఆ 4 విధాలైనటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దాన్ని నేను జీర్ణం చేయడం కోసం జఠరాగ్ని రూపంలో మానవుడి శరీరంలో నేను ఉంటానన్నాడు. అంటే అగ్ని అనేది లోపల ఉన్నది. ఈ అగ్ని ఉండబట్టే మనం ఎటువంటి ఆహారాన్ని మనం చక్కగా వేసినా అదంతా కూడా లోపల హుతం అవుతూ ఉన్నది. అందుకే ఈ జఠరాగ్ని రూపంలో పరమాత్మ అనేటటువంటి వాడు మనలో ఉంటాడు. కాబట్టి మనకి చక్కగా జీర్ణం అవుతుంది. తద్వారా అందులో వేసినటువంటి ఆ ఆహారం ఏదైతే ఉన్నదో శరీరానికి కావలసినటువంటి శక్తిని అంతటినీ కూడా ఇస్తున్నది. ఇది శిఖి అన్నారు. ఇక తర్వాతది ఏమిటి అంటే వారుని జలము. ఈ శరీరం అంతా కూడా జలతత్వం కలిగి ఉంటుంది. ఈ రక్తము, మేధ, మజ్జ ఇవన్నీ కూడా ఆ జలరూపం ద్రవరూపంగానే ఉంటాయి. ఇది ఇక యా పృథివీ. ఈ యా పృథివీ అనేటటువంటి దీనికి లక్షణం ఏమిటంటే తత్ర గంధవతి పృథివీ అని మనకి శాస్త్రం చెప్తుంది. పృథివీ యొక్క లక్షణం ఏమిటంటే వాసన కలిగి ఉంటుందట. ఈ వాసన అనేటటువంటి దానికి మనకి పృథివీ వాసన కలిగి ఉంటుంది అంటానికి ఉదాహరణ ఏమిటంటే వేదంలో గొప్ప మాట చెప్తారు. గంధద్వారాంధ్రాదృశాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయశ్రియం. అంటే గంధలక్షణం కలిగినటువంటి పృథ్వీ గురించి ఈ మంత్రంలో చెప్తాడు. ఈ పృథ్వీ యొక్క వాసన మనం ఆస్వాదించాలి. ఎట్లా అంటే తొలకరి బాగా ఎండకి ఎండినటువంటి భూమి మీద తొలకరి జల్లు పడగానే పొడమి పులకరించి అద్భుతమైనటువంటి పరిమళం మనకు వస్తుంది. అది ఏమిటంటే అది నేల వాసన, అది మట్టి వాసన అన్నారంటే తత్ర గంధవతి పృథ్వీ అనేటటువంటి విషయం మనకి ఇక్కడ
ప్రాక్టికల్గా అర్థమవుతుంది. అదేవిధంగా మానవుడి శరీరం నుండి కూడా ఒక రకమైనటువంటి ఆ ఘ్రాణం అంటే ఆ వాసన అనేది ఉంటుంది. ఈ శరీరానికి ఎక్కువ రోజులు రుద్దకపోతే మన వాసన పక్కవాడు భరించలేడు. ఈ వాసన వస్తుంది కదా అని విపరీతమైనటువంటి అనేక ద్రవ్యాలు వాడి మనం రుద్దామనుకోండి, శరీరం అంతటికి ఆ వాసన మనమే భరించలేనటువంటి స్థితి అనేది కూడా ఉంటుంది. అంటే ఈ పంచభూతాల యొక్క శక్తి, ఆ పంచభూతాల యొక్క లక్షణం అనేది మన శరీరంలో ఉన్నది కాబట్టి పాంచభౌతిక శరీరం అని దీన్ని అన్నారు. అందుకే ఇక మళ్ళీ ఈ శరీరం అంతా కూడా దీని ద్వారా అనేక కర్మలన్నీ కూడా చేసి కొంతకాలం ఈ శరీరాన్ని మనం అంతా కూడా అనుభవించిన తర్వాత, అంటే ఏ విధంగా మనం ఒక వాహనాన్ని వాడుతూ ఉంటామో ఆ వాహనాన్ని మనం అధిష్ఠించి ఉంటామో, అది శిథిలమైన తర్వాత దాన్ని ఇచ్చేసి మనం ఇంకొక వాహనంలోకి ఎట్లయితే మనం మారుతామో, అదేవిధంగా ఆత్మ అనేటటువంటి ఆ ప్రాణశక్తి, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క నివాస స్థానం ఈ పాంచభౌతిక శరీరం అన్నాడు. అందుకే భగవద్గీతలో ఈ శరీరం గురించి చెప్తూ, మరణం గురించి చెప్తూ వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పాడు. అంటే శరీరం అనేటటువంటి దాన్ని ఎట్లా చెప్పాడంటే, మానవుడు అనేటటువంటి వాడు వస్త్రాన్ని ధరించి ఆ వస్త్రం కనుక జీర్ణమైతే దాన్ని వదిలివేసి మరొక వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తాడో, ఆత్మ అనేది శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలేస్తుంది అని చెప్పాడు. అంటే ఆ వదిలిన తర్వాత ఈ పాంచభౌతిక శరీరం ఎక్కడికి వెళుతుంది అంటే మళ్ళీ ఆ పంచభూతాల్లోకే వెళుతుంది అని చెప్పాడు. అందుకే నీవు ఈ శరీరం ఉండగా నీవు దీన్ని సార్థకత వనగూర్చుకోగలగాలి. ఈ ఎన్నో జన్మల అనుభవం తరువాత ఎన్నో జన్మల పుణ్యంగా నీకు మానవ శరీరం అనేది వస్తుంది. అందుకే ఈ వచ్చినటువంటి ఈ క్రమంలో దీన్ని సార్థకత వనగూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మనకి పెద్దలు పదే పదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి గొప్ప మాట కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నేను శాశ్వతుణ్ణి, నేను ఇక్కడ శాశ్వత కాలం ఉంటాను అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పటికైనా ఎప్పుడు మనని మృత్యువు పిలుస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే నిత్యం సన్నిహితో మృత్యువు ఎక్కడి నుండో రావడం కాదురా నాయన. నీ వెంట నీడ లేకపోయినా మృత్యువు మాత్రం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏ క్షణంలో అయినా సరే నిన్ను కబళించి వేయచ్చు. నీవు ఆ విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు ఏదైనా పాపకర్మలను ఆచరించేటటువంటి సందర్భంలో నీకు ఫైనల్ జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజున నీవు శరీరంతో ఎలా వెళతావు నీవు అంటే, శరీరం నీతో పాటు రాదురానైనా, ఈ శరీరాన్ని నీవు వదిలేయాలి. ఈ శరీరాన్ని వదలడమే కాదు, అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాహ. నీవు ఎవరి కోసమైతే ఇన్ని రకాల దుష్కర్మలను ఆచరిస్తూ 10 మంది నోళ్లు కొట్టి నీవు సంపాదిస్తున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో, ఎవరి కోసం నీవు సంపాదిస్తున్నావు అంటే నీ భార్య బిడ్డల కోసం సంపాదిస్తున్నావురా. నీ భార్య నీవు పోతే ఏడుస్తుంది, కానీ ఆ గడప వదిలి బయటికి రావడానికి మనకున్నటువంటి సంప్రదాయం సహకరించదు. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాహ. నీ భార్య ఆ గడప దాటి కూడా బయటికి రాదు. నీ భార్య అయినా కనీసం నీ శరీరం దగ్గరకు వస్తుంది. నీవు సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉన్నదో అది నీవు దాచిపెట్టినటువంటి ఆ బీరువాలోనే ఉంటుంది. నీవు ఇంత సంపద కోసం నీవు ఇంత కృషి చేసావు, ఎన్నో కష్ట నష్టాలన్నీ కూడా నీవు అనుభవించావు, ఎంతమంది చేతనో మాటలు పడ్డావు, కానీ నీవు సంపాదించినటువంటి కరెన్సీ కట్టలు నీకోసం 2 కన్నీటి బిందువుల్ని రాల్చలేదు. నీవు సంపాదించినటువంటి సంపాదన నీకు మహా అయితే గంధపు చెక్కలు కొనిపెట్టగలదు. ఎందుకు? నిన్ను తగలబెట్టడానికి. ఎందుకంటే సంపద ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కలతో తగలబెడతారు, సంపద లేనటువంటి వాడిని మామూలు కట్టెలతో తగలబెడతారు. కానీ తగలబెట్టేటటువంటి ప్రక్రియ అనేది ఒకటే. నీవు సంపాదించిన సంపద నీ కోశాగారం దగ్గర ఉంటుంది. నీ భార్య గడప దాటి బయటికి రాదు. ఇక నీకున్నటువంటి మిత్ర బాంధవులు ఎక్కడ దాకా వస్తారంటే శ్మశానే మిత్రబాంధవాహ. ఎక్కడ దాకా వస్తారంటే శ్మశానం దాకా వాళ్ళు వస్తారు. ఈ విడి రోజుల్లో నీ దగ్గరకు వచ్చి నీ ప్రక్కన కూర్చొని నీతో మాట్లాడటానికి, నీ కరచాలనం చేయడానికి పరితపించినటువంటి వాడు నీ దగ్గరకు వచ్చి చూస్తే, నిన్ను ఒకవేళ పొరపాటున తాకితే వాడి ఇంటికి వెళ్ళి అశుచి అని స్నానం చేస్తాడు. చూడండి మానవుడి యొక్క జీవనం ఎంత గొప్ప సందేశం ఉంటుందో దీని వెనకాల. నీ మిత్రబాంధవుల శ్మశానం దాకా వస్తారు. మా బంధువు అనేటటువంటి వాడు ఎవరైనా అనేటటువంటి మాట ఏమిటంటే, ఎట్లా జరిగింది ఏమిటని విచారించిన తర్వాత ఎప్పుడు చేస్తున్నారు అంత్యక్రియలు అంటారంటే, త్వరగా కానివ్వండియా, చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు వీళ్ళందరూ కూడా పాపం ఆహారం లేకుండా ఉన్నారు, కుటుంబ సభ్యులు కాఫీ నీళ్లు అన్నం ఏమీ లేకుండా ఉన్నారు, త్వరగా పూర్తి చేస్తే వాళ్ళ దీంట్లోకి వెళతారు. చూడండి మానవుడు ఉండగా ఎంత గౌరవం అయితే ఉన్నదో, వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని అంత ఇదిగా చూస్తారు. ఇక ఏ కొడుకు కోసమైతే నీవు పరితంపించావో వాడు అక్కడ చదవాలి ఇక్కడ చదవాలని నీకు ఓపిక లేకపోయినా కూడా వాడు ఒక గొప్ప విద్యాసంస్థలో చదివించాలని వాడి కోసం అంత పరితపించి నీవు నిద్రాహారాలు మానేసి డబ్బు సంపాదించి వాడికి ఆ విద్యాబుద్ధుల్ని నేర్పించావో, వాడు నీకోసం ఏం చేస్తాడంటే వాడు కొడుకు కొరివి పెడతాడు. ఇంకా ఒక గొప్ప మాట అంటారు పెద్దలు, అందమైన దేహం అగ్గిపాలు.
ఈ నీవు బ్రతుకున్నంతకాలం అనేకమైనటువంటి సౌందర్య సాధనాలు రాసి, క్రీములు రాసి, పౌడర్లు రాసి, నీవు అద్దం ముందు చూసుకొని మురిసిపోయినటువంటి ఈ దేహం ఏదైతే ఉన్నదో ఇది చివరికి ఏమవుతుందంటే అగ్గిపాలవుతుంది. ఎవరు ఈ అగ్గిని అంటిస్తున్నారంటే నీవు ఎంతో అల్లారుముద్దుగా కనిపించినటువంటి నీ పిల్లవాడే అంటిస్తున్నాడు. ఇంకో గొప్ప మాట అంటారు, నీ కొడుకు వండిన కాకిపాలు. అంటే పాంచభౌతికమైనటువంటి దేహం చివరికి ఎక్కడికి వెళుతుందంటే పంచభూతాల్లోకే వెళుతుంది. ఈ పాంచభౌతిక దేహంలో మళ్ళీ ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి లక్షణాలను కనుక నిగ్రహం చేసుకోకుండా ఎవడైనా ఉన్నాడంటే వాడు చివరికి ఏమవుతాడంటే ఇంద్రియాలతో నిర్మింపబడినటువంటి ఈ శరీరం ఇంద్రియ లౌల్యానికి, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల అది వాడి యొక్క మృత్యువుకు దారితీస్తుంది అని పెద్దలు చెప్పారు. ఎందుకంటే మామూలుగా ఈ పాపపుణ్యాలు అనేవి ఎట్లా చేస్తాడంటే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ అని మనకి వేదం చెప్తున్నటువంటి మాట. అంటే ఈ కాయము చేత, శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత, అదేవిధంగా ప్రకృతి యొక్క ప్రేరణ చేత, బుద్ధి ప్రేరణ చేత, ఇంద్రియములతో మనం చేస్తాం. అందుకే మానవుడు అనేటటువంటి వాడు ఏం చేయాలి? దైవభక్తి అనేది ఉండాలి, ధర్మాన్ని ఆశ్రయించాలి, వేదం చెప్పినటువంటి విషయాలను తెలుసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏమిటండి కలుగుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం అనేది వాడు పొందగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి అధ్యాత్మ విద్యనంతా కూడా మనకి వేదం ప్రసాదించింది. కానీ మానవుడు అనేటటువంటి వాడు ఆ ప్రయత్నంలో పునఃపునః విఫలమవుతూ ఉంటాడు. మనం రావణాసురుడి గురించి చెప్పుకుంటూ ఆ ఇంద్రియ లౌల్యానికి, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు కాబట్టి చివరికి పరదారాపహరణం చేసి ఆ పరదారాపహరణం ఆయన మరణానికి కారణమైంది. అదేవిధంగా దుర్యోధన అనేటటువంటి వాడు ఆ ఇంద్రియ లౌల్యానికి లోనై యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి పరద్రవ్యాపహరణం చేశాడు కాబట్టి అది ఆయన మరణానికి కారణమైంది. అంతేకాకుండా 5 భూతాల యొక్క లక్షణాలు కలిగినటువంటి ఆ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటటువంటి ఆ తత్వాలు కలిగినటువంటి ఇంద్రియాలు మానవుడి యొక్క మరణానికి ఏ విధంగా కారణమవుతాయో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శంకర భగవత్పాదులు వారు చెప్తారు. కురంగ మాతంగ పతంగ భృంగ, కురంగ మాతంగ పతంగ భృంగ, మీనాహ హతాహ పంచభిరేవ పంచ, మీనాహ హతాహ పంచభిరేవ పంచ, ఏకః ప్రమాదీ స కథన్న హన్యతే, ఏకః ప్రమాదీ స కథన్న హన్యతే, సేవతే పంచభిరేవ పంచ అంటాడు. అంటే ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో కురంగ మాతంగ పతంగ భృంగ అన్నాడు. కురంగము అంటే లేడండి. ఈ లేడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అది చాలా వేగంగా పరిగెత్తగలుగుతుంది. అందుకే మనకి ఆ దిక్పాలకుల్లో వాయుదేవుడి యొక్క వాహనాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన వాహనం ఏమిటంటే లేడి వాహనం. ఈ లేడి వాహనం ఎందుకండి ఆయన అంటే అంత వేగం కలిగి ఉంటుంది కాబట్టి. వాయువు అంటే సహజంగా వేగానికి సంకేతంగా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. వాయువు కంటే వేగమైంది ఏమిటంటే మళ్ళీ భారతంలో యక్ష ప్రశ్నల్లో అక్కడ యక్షుడికి సమాధానం చెప్తాడు ధర్మరాజు, మనస్సు అన్నాడు. గాలి ప్రయాణం చేయాలంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొంత క్షణకాలమైనా ఉండాలి, కానీ మనస్సు మాత్రం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వాడు ఎక్కడో అమెరికాలో ఏం జరుగుతుందనో లేకపోతే అనకాపల్లిలో ఏం జరుగుతుందనో మనస్సుని అక్కడ పంపించగలడు, మనస్సుని ఆ ఆలోచనలతో నింపగలడు. అందుకని మనస్సు చాలా వేగమైంది. అందుకే దీన్ని మనోవేగం అని కూడా ఆ బాగా వేగాన్ని పోలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లేడీ అనేటటువంటిది ఇది వేగానికి సంకేతం. కానీ వేగంగా వెళ్ళేటటువంటి సందర్భంలో వేటగాడనేటటువంటి వాడు దాన్ని వేటాడాలి అంటే ఆ వేగంలో బాణం అనేది దానికి తగలదు కాబట్టి ఏం చేస్తాడంటే వేటగాడు వేణునాదం చేస్తాడు. ఆ వేణుగానానికి ఒక్కసారి పరవశించి ఆగిపోతుంది. అక్కడ ఆ కురంగము అంటే ఆ లేడీని మోసం చేస్తుంది ఏమిటంటే శ్రవణ ఇంద్రియం మోసం చేస్తుంది. దానికి ఆగిపోతుంది, పాపం అక్కడ ఆగిపోతుంది. చివరికి వేటగాడి యొక్క బాణం దానికి తగులుతుంది. ఇవాళ మనం కూడా మానవుడు అనేటటువంటి వాడు ఏదో ఈ శ్రవణేంద్రియ ఆ లౌల్యంలో పడిపోయి వినకూడనటువంటివన్నీ వింటూ ఉంటాడు. మిగతా విషయాలన్నీ తీసి పక్కన పెడితే చెడు మాటలు తొందరగా చెవికెక్కుతాయి అంటారు. ఎందుకంటే చెవిలో గూడు కట్టుకుంటాయి అంటారు చెడు మాటలు. కానీ మంచి అనేటటువంటి దాన్ని వినడానికి వీడు ప్రయత్నం చేయడు. ఎక్కడో ఒక మహానుభావుడు వెళ్ళి పురాణం చదువుతూ ఉంటే పురాణం వినరా నాయన అంటే వాడు వెళ్ళి ఆయన ముందు వెళ్ళి వీడు కూరేపాట్లు పడుతూ ఉంటాడు. ఆయనకు వచ్చినటువంటి శ్లోకాలు కూడా మర్చిపోతాడు. అదే ఆ పనికి రానటువంటి విషయాలు, వ్యర్థమైనటువంటి విషయాలు, ఏదో డప్పుల చప్పుళ్ళు వినరా అంటే దాన్ని వీడు చాలా అద్భుతంగా ఆస్వాదిస్తాడు. అంటే ఇక్కడ శ్రవణేంద్రియం ద్వారా చేయవలసినటువంటి సుకర్మను వాడు
చేయలేకపోతూ ఉన్నాడు. తర్వాత కుర్రంగా మాతంగా అంటే ఏనుగు, దాన్ని ఏది ఇబ్బంది పెడుతుందంటే స్పర్శేంద్రియం అనేది ఇబ్బంది పెడుతుంది. ఏనుగుని వేటగాడనేటటువంటి వాడు దాన్ని ఆ గుంటలో పడేయడం కోసం ఏం చేస్తాడంటే ఒక ఆడ ఏనుగుని తీసుకొచ్చి దాని యొక్క శరీరం దీని యొక్క శరీరంతో రాపిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. తద్వారా పక్కన ఉన్నటువంటి ఆ గడ్డి పేరుస్తాడు. గడ్డి కింద గుంట ఉంటుంది, అది గమనించలేదు, ఏనుగు వెళ్ళి అందులో పడుతుంది. తద్వారా ఏనుగుని వాడు వశపరుచుకొని దానికి ఉన్నటువంటి దంతాలు ఇత్యాదులన్నీ కూడా చక్కగా వాడు సద్వినియోగం చేసుకుంటాడు. మానవుడు అనేటటువంటి వాడు ఒక వయస్సు వచ్చిన తరువాత ఈ స్పర్శ అనేటటువంటి దాన్ని కోరుకొని వాడు జీవితాన్ని ఎంత కోల్పోతున్నాడో మనం ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు విచక్షణ కోల్పోయి వాళ్ళ జీవితాన్ని ఎట్లా చేసుకుంటున్నారో మనం లోకంలో ఇవాళ చూస్తూనే ఉన్నాం. కుర్రంగా మాతంగా పతంగా అన్నారు. ఈ పతంగం అంటే ఏమిటంటే దృష్టి ఇంద్రియానికి ఇదనమాట. అంటే మిడత అని పిలుస్తారు మన వాళ్ళు. ఈ మిడత ఏం చేస్తుందంటే అది అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ఆ శలభం అంటారు దాన్ని ఆర్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అది నిప్పును ఆర్పలేదని తెలిసినా ఆ ప్రయత్నం మాత్రం వదిలిపెట్టదు. చివరికి ఏం చేస్తుందంటే తన శరీరం అగ్నిలో ఇదైపోయినా కూడా అది వెనకాడదనమాట. అంటే ఇక్కడ మానవుడు అనేటటువంటి వాడు కంటితో చూసేటటువంటి ప్రతిదాన్ని పొందాలని ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయో మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. ఇక భృంగం అంటే ఇది జిహ్వేంద్రియానికి సంబంధించినటువంటి విషయం. తుమ్మెద ఆ కమలంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి ఆ మధువుని గురాలాలి, మకరందాన్ని గురాలాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక చివరికి ప్రొద్దుపోతున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి తేనెనంతా గ్రహించాలనే ప్రయత్నం చేస్తుంది. చివరికి అది బయటకు వద్దామనేటటువంటి సందర్భంలో ఆ పద్మం ముకుళం అంటే ముడుచుకుపోతుంది. అందులో ఊపిరాడక చివరికి శరీరాన్ని వదిలేస్తుంది. ఇవాళ మనం కూడా అంతే. ఈ జిహ్వేంద్రియం కోసం రకరకాల రుచుల కోసం ఇంట్లో అమ్మ వండేటటువంటి కమ్మని వంటని కాదని ఎక్కడో ఆర్డర్ పెట్టో లేకపోతే ఇంకో చోటో హోటల్లో బ్రహ్మాండంగా ఉంటుందని ఆ పదార్థాలన్నీ తినకూడనటువంటి పదార్థాలన్నీ ఈ జిహ్వేంద్రియ సంతృప్తి కోసం మనం తింటూ ఉంటాం. చివరికి ఎటువంటి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నామో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక మీనాహ హతాహ, ఈ మీనా అనేది చేప. ఈ చేప అవుతుందంటే అత్యాశకు పోయి ఎర్రవేసి చేపను పెడతారు. ఇవాళ మానవుడు కూడా ఆశ అనేటటువంటి పాశం ద్వారా కట్టబడి ఆ శరీరాన్ని ఇచ్చేస్తున్నటువంటి ఇది మనం లోకంలో చూస్తూ ఉంటాం. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పంచేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లౌల్యానికి మనం గురవ్వకుండా ఇంద్రియాలను మనం నిగ్రహించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంద్రియాలను జయించాలి, జితేంద్రియులం అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే అందరం తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ కోసం అందరం ప్రయత్నం చేస్తే చక్కగా ఆనందమయమైన, ఆరోగ్యమయమైన, ఐశ్వర్యమయమైనటువంటి జీవనం గడపగలుగుతాం. అటువంటి ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యమయమైనటువంటి జీవనం అందరికీ పరమాత్మ ప్రసాదించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.